పెద్దలు వచ్చి ఉన్నారు. మనము త్వరలోనే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకోబోతున్నాము. మీకు ఉపయోగపడే అంశం ఈరోజు ఉపయోగపడే అంశం ఏంటంటే రాజ్యాంగంపై అవగాహన కల్పించడం కోసము మన స్కూల్కు ఇచ్చేసి ఉన్నారు. సో ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నామా? పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఈ పాఠశాలకు ఇచ్చేసినటువంటి శ్రీ నర్రా రామారావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులైనటువంటి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ కొరకై వచ్చేసినటువంటి గోడ ప్రమోద్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రజల కోసం, ప్రగతి కోసం, దేశ స్వావలంబన కోసం సైన్స్ను ముందుకు తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో గత చాలా సంవత్సరాలుగా మన కొరకు, మన జిల్లా కొరకు, ముఖ్యంగా పాఠశాల అందరికీ ఈ సైన్స్ను ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల ముందు తీసుకురావడానికి, ప్రజల మధ్య ఉన్నటువంటి మూఢనమ్మకాలపై ముఖ్యంగా యుద్ధం సాగిస్తున్నటువంటి మా అందరికీ గర్వకారణం సార్. మిమ్మల్ని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా విషయాలు, చాలా సందర్భాల్లో అనేక పాఠశాలలో నాకు తెలిసినవి దయ్యం భూతాలని నన్ను వింటున్నా కదా, అటువంటి ఏమీ లేవని నిరూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి, అవగాహన కల్పించిన సందర్భాలు ఉన్నాయి. అన్నిటి మించి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును స్వీకరించినటువంటి ఒక గొప్ప మన దేశ రాజ్యాంగంపై ఒక అవగాహన కల్పించడం కోసం, ఆ రాజ్యాంగంలో ఉన్న ఇమిడి ఉన్న అంశాలను తెలియజేయడానికి, అదేవిధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, విధులు అన్నీ మనకు వివరిస్తారని భావిస్తూ ఈ సందర్భంగా అదేవిధంగా ఈ మధ్య ప్రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి బాలోత్సవం జరిగింది కదా, ఆ సందర్భంగా మన పాఠశాల సర్టిఫికేట్స్
తీసుకొని రావడం జరిగింది. అటువంటి సర్టిఫికెట్స్ను మన నరా రామారావు సార్ చేతుల మీదుగా కూడా మీకు అందించడం జరుగుతుందని చెప్పడానికి గర్విస్తూ, అయితే ఈ కార్యక్రమ ప్రారంభంగా ఉపన్యసించవలసిందిగా మన పాఠశాల శ్రీనివాస్ గారు, అలాగే వేదిక మీద ఆసనులైనటువంటి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర రామారావు గారు, మా జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు బోడ ప్రమోద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎస్పెషల్లీ స్టాఫ్ అందరికీ, పిల్లలకు మా జన విజ్ఞాన వేదిక పక్షాన విజ్ఞాన అభినందనలు తెలియజేసుకుంటూ, ఏం లేదు మిత్రులారా, మీ దగ్గరికి వచ్చిన పర్పస్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఇక్కడ స్టూడెంట్స్ మీ స్కూల్ నుంచి కూడా రావడం జరిగింది. మనం జన విజ్ఞాన వేదిక తరఫు నుంచి 2 రోజులు నిజామాబాద్ బాలోత్సవాలు కండక్ట్ చేయడం జరిగింది. పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత, అలాగే టాలెంట్ను ఒక ఆడుతూ పాడుతూ పిల్లలు ఎలాగా డెవలప్ కావాలా అట్లాంటి ఇష్యూస్ మీద మనము ప్రెసిడెన్సీ స్కూల్లో భోపాల్లో కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో పిల్లలు కూడా వివిధ స్కూల్ నుంచి రావడం జరిగింది. పార్టిసిపేట్ సర్టిఫికెట్స్ కూడా కొన్ని ఉండిపోయినాయి. ఈ పార్టిసిపేట్ సర్టిఫికెట్స్ కూడా పిల్లలకి ఇచ్చి ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ స్కూల్కు రావడం, అలాగే మన ముందున్నటువంటి నరరామారావు గారు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు చాలా దేశానికి గర్వకారణం, ఒక దిక్సూచిగా ఉన్నటువంటి రాజ్యాంగ విలువల గురించి, రాజ్యాంగ ప్రాధాన్యత గురించి కూడా వారు మన ముందు మాట్లాడుతారు. దానికి ముందు మీ హెచ్ఎం శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతూ, తదనంతరం రామారావు గారు మాట్లాడతారు. అలాగే సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి సైలెంట్గా ఉండాలి, పిల్లలందరూ చాలా సైలెంట్గా ఉంటే చాలా విషయాలు మీరు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఈ కార్యక్రమం సందర్భంగా మన పాఠశాలలో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీ గంగారాం సార్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, గంగారాం సార్ని సపోర్ట్లతో స్వాగతిద్దాం. అదేవిధంగా ఆహ్వానించవలసిందిగా మన ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. సో గంగారాం బదావత్ రాముల్ సార్ గారిని వేదిక మీదకి సాధారణ ప్రభాకర్ సార్ గారిని, గంగాధర్ సార్ గారు, కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఉదయమే పిల్లలకు మొన్న కాన్స్టిట్యూషనల్ డే రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు మీకు వివరించడం జరిగింది. ఇంకా ఒక పూర్తి అవగాహన కల్పించడానికి రామారావు గారు రాష్ట్రపతి అవార్డు అయినా, అలాగే జన విజ్ఞాన అయిన సార్ చాలా సేవలు చేశారు. మాకు ఇంతకుముందు కూడా వేరే స్కూల్లో పనిచేసిన సార్ వచ్చేవారు మా ప్రోగ్రామ్స్కి, అట్లా చాలా పరిచయం సార్. అట్లాగే వేదిక మిత్రులు, మరియు ఈరోజు మనము మన పాఠశాలలో నవంబర్ 26 నాడు మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సందర్భంగా మనం చెప్పుకున్నాం, ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏంటంటే 75 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా మనము వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా మన రాజ్యాంగం గురించి విపులంగా మనం తెలుసుకోవాలి. పిల్లలమైనటువంటి మన బాధ్యత. అలాగే అందరూ కూడా, పౌరులందరూ కూడా పూర్తిగా రాజ్యాంగం గురించి సరైన అవగాహన లేదు. అంటే ఏదో లాయర్ ఎక్కడో పోలీసులు ఎక్కడో అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాము అనే భావన నుంచి మనం అలా కాదు. మనం దాని గురించి అది ఎంత కష్టపడితే ఆ రాజ్యాంగం అలా నిర్మించబడింది. ఆ రాజ్యాంగానికి ఇంత ఎవరెవరు ఏదైతే శ్రమ చేశారు అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎప్పుడైతే మనకు స్వతంత్రం వస్తుంది అని తెలిసినప్పుడు ఏం చేశారంటే, మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మనకి ఈ రాజ్యాంగం అవసరం అనేటటువంటి దాని గురించి, ఆ రాజ్యాంగం ఎలా ఉండాలి, దానికి ఏం చేయాలి, ఎలాంటి మామూలుగా ఏదో ఆషామాషిగా మనము అది రాజ్యాంగాన్ని రాసుకోలేదు. 4 మంది
ఎమినెంట్ పర్సన్స్ మనం ఎన్నుకొని అలాగే కొంతమందిని ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసేసి లేదా అందులో లేనటువంటి వారికి అన్నింటినీ కూడా మనము క్రోడీకరించేసేసి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా విపులంగా మనము పరిశీలించేసి దానికోసం మనకు 12 కమిటీలు ఏర్పరచుకొని ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్క అధ్యయనం చేసేసి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా దాని గురించి విపులంగా చర్చించి దాన్ని అందులో ఉన్న మంచి విషయాలను మనకి ఏదైతే మనకు అవసరం ఉన్నాయో మనకు ఒప్పుతాయో అట్లాంటి వాటిని మనము స్వీకరించి మన దేశానికి మనము తీసుకున్నాం. అంత గొప్ప రాజ్యాంగం అనేది. ఆ రాజ్యాంగం గురించి మీకు ఇంకా మంచిగా విపులంగా చెప్పడానికి మన సార్ వచ్చారు. మీరు కామ్గా కూర్చొని వాటి గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు అనిపిస్తుంది ఇంత రాజ్యాంగం మనకి ఏం తెలియదా అని. ఓకేనా? ఓకే సార్, వెల్కమ్. మీకు జన విజ్ఞాన గురించి తెలుసా? తెలియదా? తెలుసుకుంటారా? జనాలను విజ్ఞానవంతం చేసే వేదిక ఒక సంఘం. డాక్టర్ గ్రూప్ సంఘం ఉంటుంది కదా, మహిళా సంఘాలు ఉంటాయి కదా, అట్లనే ఇది ఒక వేదిక, ఒక సంస్థ. దానికి తేడా ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, మూఢత్వాన్ని, గుడ్డిగా నమ్మే విధానాన్ని, ఇట్లాంటి విషయాల పట్ల అవగాహన ఇస్తాం. దేని మీద? విద్య మీద, ఉపాధి మీద, అతనే అనారోగ్యాల మీద, వైద్యం మీద మంచిగా ఉండాలా, మంచి ఆలోచనలు చేసుకోవాలా, విజ్ఞానాన్ని పెంచుకోవాలా, మంచి చదువుకోవాలా, ఏకబద్ధంగా ఆలోచించాలా, ప్రశ్నించాలా, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది అనేక విషయాల పట్ల మనం అవగాహన చేస్తూ వస్తూ ఉంటాం. ఆ విషయాల పట్ల అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమాలు జన విజ్ఞాన వేదిక తరఫు నుంచి చేయడం జరుగుతుంది. చేయడమే కాకుండా చేసి చూపిస్తాం. దయ్యాలు లేవు, భూతాలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. అంతా ఉన్నదంతా ప్రకృతి, సమాజము, భౌతికం అంతా. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా. నేను ముంగట ఏం చేస్తున్నా? నేను ముంగట ఏం చేస్తున్నా? మాట్లాడుతున్నా? ధ్యానం చేస్తున్నా? ఇప్పుడేం చేస్తున్నా? లేదు, మాట్లాడుతున్నా. అంటే దాని అర్థమైంది, మీరు భౌతికంగా ఉన్నారు, మీరు చూస్తున్నాయి, మీ కళ్ళు చూస్తున్నాయి, మీరు ఆలోచిస్తున్నారు. రైట్? అంటే అదే విషయాలు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, వాస్తవాలు చెప్తాం, హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్తాం. అదే జన విజ్ఞాన లక్ష్యం. మంచి సమాజం స్థాపించడం మన లక్ష్యం. ఆ దిశగా జన విజ్ఞాన కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే మీ స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఏంటి, ఏం సంగతి అనే విషయాలు నల్ల రామారావు గారు మీ ముందుస్తారు, చూపిస్తారు, మాట్లాడతారు. వినండి. ఓకే, థ్యాంక్ యూ. వేదిక సభాధ్యక్షత వహించిన ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులు శ్రీనివాస్ గారు, అట్లాగే వివిధ సబ్జెక్ట్స్ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గము, వేదిక అలంకరించినటువంటి వాళ్ళు, వేదిక ముందర ఉన్నటువంటి ఉపాధ్యాయులు మిత్రులు నరసింహులు, ప్రమోద్ కుమారు, మీడియా మిత్రులు, ముఖ్యంగా ఫిర్యాదు ప్రియమైనటువంటి చిన్నారు. గవర్నమెంట్ హై స్కూల్ దుర్గా ఈ పాఠశాల పేరంటే మీ అందరికి ఇష్టమేనా? ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎందుకంటే మనం చదువుకునే పాఠశాలని మనం బాగా అభిమానిస్తాం. గవర్నమెంట్ స్కూల్ దుర్గా అంటే ఒక చారిత్రకమైనటువంటి పాఠశాల. నాకు తెలిసి ఈ జిల్లాలో ఒక 10 మంచి పాఠశాలలు ఉన్నాయి. స్ట్రెంత్ ఉన్న పాఠశాలలు అంటే అందులో ఒకటి దుర్గా హై స్కూల్. ఇక్కడ పేద మధ్యతరగతి వర్గాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా. ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా అదృష్టం. ఇవాళ చాలా మనం హైలీ టాలెంటెడ్ అయి ఉండి ఇద్దరికి ముగ్గురికి కూర్చోబెట్టి చెప్పుకోవడం అనేది అవమానకరమైనటువంటి అంశం. అట్లా కాకుండా మీరు ఒక మంచి పాఠశాల, నాకు తెలిసి తరగతికి 30 నుంచి 40 మంది విద్యార్థులు మోడరేట్గా ఉన్నటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరినీ కూడా అభినందిస్తున్నాను. చక్కటి మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ. వారి ద్వారా మీకు మంచి విద్య అందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇకపోతే ఇక్కడికి నేను వచ్చినటువంటి అంశాలు 2.
మన బాలోత్సవంలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఒక చేతులు చెప్పండి. బాలోత్సవ కార్యక్రమంలో ఓకే. మీ సార్ ముద్దు కృష్ణ సార్ కూడా వచ్చారు, మేడం కల్పన మేడం కూడా చూశాను. ఇంకెవరైనా టీచర్స్ వచ్చి ఉండదు బహుశా. మీడియా మొత్తం పోతుంది, జిల్లా అంతా పోతుంది. అర్థమవుతుంది? అక్కడ బాగుంది. హలో, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు వీడియో ఖచ్చితంగా. నేను కొన్ని సైలెంట్గా ఉంటే మీకు కొన్ని ప్రైజెస్ తీసుకొచ్చా. నేను చెప్పింది శ్రద్ధగా విని అనేది చెప్పారు మిత్రులు. అందరూ కోవిదిలే, అందరికి తెలిసిన అంశమే. కాకపోతే నేను ఎందుకు తీసుకున్నానంటే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, సోషల్ స్టడీస్ కాదు. అయినా రాజ్యాంగం గురించి చెప్పాలని అనిపించి గత 2 సంవత్సరాలు చెప్తా ఉన్నాను. ఏమిటి రాజ్యాంగము? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాము. ఎందుకు ఇది ముఖ్యమైనది? నేను ఒక ప్రశ్న వేస్తాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబుల్ ఉంది. 8th, 9th, 10th క్లాసుల్లో ఈ రాజ్యాంగం గురించినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. రాజ్యాంగానికి దారితీసినటువంటి పరిస్థితులు, రాజ్యాంగం కంటే ముందర యూరోప్ కంట్రీస్ లో, ఫ్రాన్స్ లో ఎటువంటి రివల్యూషన్ వచ్చింది? ఫ్రెంచ్ రివల్యూషన్ అంటాం. ఆ ఫ్రెంచ్ రివల్యూషన్ అంటే ఏంటిది? దానికి భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఉన్న సంబంధం ఏంటిది? అట్లాగే అమెరికన్ రివల్యూషన్ ఉంది, మ్యాగ్నా కార్టా అని ఉంది. 1215 లోపలే మ్యాగ్నా కార్టా అని చెప్పేసి రాజు లేదు, పేద లేదు, అందరూ సమానమే అని చెప్పేసి ఇంగ్లాండ్ లో ఒక పెద్ద రివల్యూషన్ వస్తే మ్యాగ్నా కార్టా అని చెప్పేసి ఒక చార్టర్ తయారు చేశారు. రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లా అంటే అందరూ సమానమే. ఓకే, వీటన్నిటి నేపథ్యంలో అవన్నీ చెప్పే సమయం లేదు. కానీ ఫ్రెంచ్ రివల్యూషన్ మాత్రము ప్రపంచానికి ఒక దిక్సూచి. అది చదవండి దయచేసి. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇది కేవలం సోషల్ స్టడీస్ టీచర్స్ కి సంబంధించిన అంశము, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా సివిల్స్ రాసే విద్యార్థులకు మాత్రమే సంబంధించిన అంశము, లేదా న్యాయ కోవిదులు, లేదా జడ్జెస్, లేదా పొలిటీషియన్స్ వీళ్ళకి సంబంధించింది అని చెప్పేసి ఇప్పటి వరకు చాలా మంది అనుకోవడం వలన 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా 75% మందికి రాజ్యాంగం గురించి తెలియదు. ఉంది అని తెలియదు. దీని ద్వారా మనము గవర్నర్ చేయబడుతున్నాము. దీని ద్వారా పాఠశాలలు, దీని ద్వారా కళాశాలలు, దీని ద్వారా హాస్పిటల్స్, దీని ద్వారా ఉద్యోగాలు, దీని ద్వారా ఆడపిల్లలకు చదువులు, వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూడడము ఈ రాజ్యాంగం వల్లనే అనేటువంటి స్పృహనే లేని ప్రజానీకం 75% ఉంది. మిగిలిన 25%లో రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయని తెలిసిన వాడు నాకు తెలిసి 5% కంటే ఎక్కువ లేదు. నేను చెప్తున్నా కదా, నేను రాష్ట్రపతి అవార్డు అని చెప్పి చెప్తున్నారు. 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు ఇంత లోతుపాత విషయాలు తెలియదు. ఇది తెలిసినాక ఇంత అమాయకంగా నేను ఉన్నానా అనిపించేసి అప్పుడు నేను ఎక్కువ అధ్యయనం చేయడం జరిగింది. ఇది చాలా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం. ఒక గణితము, ప్రాథమిక గణితం అందరూ తెలుసుకోవాలి. ప్రాథమిక సైన్స్ అందరూ తెలుసుకోవాలి. ప్రాథమిక సోషల్ స్టడీస్ అందరూ తెలుసుకోవాలి. సైన్సెస్, సోషల్ స్టడీస్, లేకపోతే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇవి మనం క్లాసుల్లో కేవలము అనుకూలత కోసం మాత్రమే విడివిడిగా నేర్చుకుంటాము. ఇవి బయట ఎక్కడ కూడా విడివిడిగా ఉండవు. మీరు గమనించండి. ఒక బాడీ లోపల బయో సైన్స్ మాత్రమే ఉండదు. కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. నువ్వు విడదీయగలవా? విడదీయలేవు. నీ ఎత్తు బరువు మొత్తం మ్యాథమెటిక్స్, నీ నడక మొత్తం ఫిజిక్స్, ఫిజియాలజీ మొత్తం కెమిస్ట్రీ, సెల్స్ మొత్తం కూడా బయోసైన్స్. నువ్వు ఎట్లా డివైడ్ చేయగలుగుతావు? వాటిని అనుకూలత కోసము, వాటి అవగాహన కోసం మనము సబ్జెక్ట్స్ విడగొట్టుకొని అందరూ చెప్పలేరు అన్నీ. కాబట్టి ఒక్కొక్కరు ఒకటి ఎంచుకొని మనకి తరగతుల్లో పీరియడ్స్ వాటిగా చెప్తున్నారు. ఇవన్నీ కలిస్తేనే ఒక సమగ్ర రూపము, ఒక హోలిస్టిక్ నాలెడ్జ్ వస్తుంది. హోలిస్టిక్ నాలెడ్జ్ డెవలప్ చేయడమే విద్య యొక్క పరమావధి. మీరు ఏ కమిషన్ తీసుకున్నా
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నా, అల్టిమేట్ గోల్ ఈస్ టు డెవలప్ ది హోలిస్టిక్ పర్సనాలిటీ ఇన్ ద స్టూడెంట్. స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ రావాలి అంటే అన్ని రకాల నాలెడ్జ్ రావాలి. ఎస్, ఇప్పుడు నేను సబ్జెక్ట్కి వస్తాను. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఆమోదింపబడింది? చేతులు లేపండి. ఫస్ట్ ప్రశ్న, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎప్పుడు ఆమోదింపబడింది? డేట్ చెప్పాలి. ఎవరు చెప్తారో చేతులు లేపండి. ఇక్కడ లీడర్స్ ఎక్కువ ఉన్నారు, మాట్లాడే పిల్లలు చేతులు లేపండి. ఎవరు చెప్తారు? ఎస్, మీరు చెప్తారు, తెలుసు మీకు. ఎందుకంటే ఎయిత్లో ఉంది అనుకుంటాను బహుశా. ప్రియాంబుల్ ఎక్కడుంది? ఏ క్లాస్లో ఉంది? ఎయిత్లో ఉందా, 9th ఉందా, 10th ఉందా? 8th ఉంది. అయిపోయింది సార్ లెసన్ కూడా అయిపోయిందని చెప్తున్నారు సార్. ఓకే, మరి 8th మొదలు పెట్టాం, 9th వన్, ఎందుకంటే ఆల్రెడీ చదివారు. తప్పు చెప్పిన పర్లేదు. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే ఓకే, నేను చెప్తాను. ఫస్ట్ ఆమోదింపబడింది 26 నవంబర్ 1949. ఒకసారి చెప్పండి మీ అందరూ కూడా. అక్కడ చెప్పండి కదా పిల్లలు. వెరీ గుడ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నిన్ననే మీరు సార్ వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేసినారు. సార్ చెప్పారు దీని గురించి, మంచిగా చెప్పారు. మీరు ఇట్లా రిజిస్టర్ చేసుకోకపోతే ఏం చెప్పండి, టీచర్లు చెప్తారు, మీరు ఇట్లా దులిపేసుకుంటా పోతారు. నో యూస్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తా. రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా మనము, ఏ రోజు జరుపుకుంటాం చెప్తారా? చెప్పండి. 26 జనవరి రోజు జరుపుకుంటాం. వెరీ గుడ్, సార్ గట్టిగా చెప్పండి. Yes, very good. You are a Sindhu, like a PV Sindhu, who is an international player. So you got such name. Okay, very nice. Sindhu. 26 నవంబరు ఎందుకు జరుపుకుంటాము అంటే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? మరి ఆగస్టు 15, 1947 కూడా మనకి రిలీఫ్ వచ్చింది కదా. తేడా ఏంటి దానికి దీనికి? ఎస్, ఎవరు నువ్వు చెప్తావా? వెరీ గుడ్. ఏ రోజు? 1947 15th ఆగస్టు స్వాతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు, మనల్ని మనం పరిపాలించుకోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు, మన చేతికి పగ్గాలు ఇచ్చినారు. ఓకే, నేననేది జనవరి 26, 1950 ఒక ఇంపార్టెన్స్ ఉంది. 2 పండుగలు చేసుకుంటాం, 3 కలిపితే నేషనల్ ఫెస్టివల్స్ అంట. ఎందుకు జరుపుకుంటాం 26th జనవరి 1950? ఓకే, తెలియదు కదా? నువ్వు ఇట్లా ఒకటైతే ఆన్సర్ చెప్తావు రమ్మా. ఇట్లా చెప్తే మీ సార్ చాలా ధైర్యం ఇస్తాడు. సార్ చాలా మంచి సార్, ఇస్తున్నాడు. వెరీ గుడ్. మీకు చాలా ఇప్పుడు వింటారా? 15th ఆగస్టు 1947 రోజు. అప్పటి వరకు మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు, మనం చాలా కొట్లాడినారు. మన నేతలు, జాతీయ నేతలు, స్వాతంత్ర సమరయోధులు అనేక రంగాల్లో, అనేక ప్రాంతాల్లో వీర పోరాటం చేసినాక వాళ్ళు వెళ్ళిపోయినారు. మీ దేశం మీరు పరిపాలించుకోండి అని. అమ్మా వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని మనకి స్వతంత్రం వచ్చి, స్వతంత్రం అంటే ఏంటిది? అప్పటి వరకు మనం స్వతంత్రంగా ఉన్నామా? మేము ఒకళ్ళ యొక్క క్లచెస్ లో ఉన్నాం, చెప్పు చేతుల్లో ఉన్నాం, మనకి ఫ్రీడమ్ లేదు. అప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది, మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నాం. అదే రోజు 15th ఆగస్ట్ 1947 అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మరి దీని కథ ఏంది? 26th జనవరి 1950 కథ ఏంది? ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న, అమ్మ, మీ అన్నయ్యకో మీ అక్కయ్యకో పెళ్లి చేస్తారు అనుకుందాం, అర్థం ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత కొత్తదంట కదా, కొత్తగా కాపురం పెడతారు. ఏమేమి చూసుకోవాలి చెప్పండి మీరు? ఇల్లు చూసుకోవాలా, మరి సాయంత్రానికి ఫుడ్ కావాలి కదా, ఏం చేయాలి?
జాబ్, పని వెతుక్కోవాలి, డబ్బులు కావాలి, బట్టలు కావాలి, అన్ని రకాల ప్లానింగ్ చేసుకోవాలి. అక్కడ ఎక్కడ పని దొరుకుతుందో అక్కడ ఉండాలా, మరి ఏమేమి తిండి తినాలి, ఏమేమి ధాన్యం కొనుక్కోవాలి, అన్ని రకాల ప్లానింగ్ చేసుకోవాలా లేదా వాడు. ఒక సంవత్సరం పాటు ప్లానింగ్ చేసుకోవాలి కుటుంబం ఎట్లా నడవాలని. ఈ ప్లానింగ్ ని ఆ కుటుంబానికి చిన్నపాటిగా రాజ్యాంగం అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ పాఠశాల ఉంది, ఈ పాఠశాలకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ఈ పాఠశాలకు ఒక పై నుంచి వచ్చే గైడ్ లైన్స్ ప్రకారం హెడ్ మాస్టర్లు, టీచర్స్ అందరూ కలిసి ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టుకోవాలి, పిల్లలకి ఏ విధమైన కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఏ విధంగా టాలెంట్స్ డెవలప్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేస్ వస్తుంటాయి కదా, వాటిలో ఎట్లా చేయాలి, మీ యొక్క నాలెడ్జ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అకాడమిక్ టాలెంట్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్లానింగ్ చేస్తారు. అది రాజ్యాంగమే. అంటే ఏ విధంగా నడుచుకోవాలో మనకు మనం తయారు చేసుకున్న దాన్నే కాన్స్టిట్యూషన్ అంటాం. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇంత పెద్ద దేశానికి, భారతదేశానికి కూడా ఏ విధంగా మనము దీన్ని రచించుకోవాలి, దీన్ని ఏ విధంగా నడపాలి ముందరికి అని చెప్పేసి తయారు చేసిందే కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 26. చాలా గ్రూప్స్ లో కూడా అడుగుతాయి ఈ ప్రశ్న. నేను 2 తిరగాల్సిన ప్రశ్నలు వేసిన. ఈ రాజ్యాంగం ఎప్పుడు అమలైంది అనేది ఒకటి, ఎప్పుడు ఆమోదం పొందింది అనేది. రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి తయారు చేసినారు. ఇంకా సార్ చెప్పినాడు, రాజ్యాంగ పరిషత్ అంటే స్వాతంత్రం రాకముందులే 1946 9th డిసెంబర్ రోజు అది మొదటి సమావేశం అయింది రాజ్యాంగ పరిషత్తు. దానికి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తు మరి రచన చేయాలి. ఇంకా సార్ చెప్పినట్టుగా ఒక 10-12 కంట్రీస్ అధ్యయనం చేసి ఎక్కడెక్కడైతే మంచి రాజ్యాంగాలు ఉన్నాయో ఆ రాజ్యాంగాలన్నీ అధ్యయనం చేసి తీసుకొచ్చి డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతనితో పాటుగా ఒక 7 సభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ తయారు చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు గ్రూప్స్ రాసినా లేకపోతే ఇంకొక ఎగ్జామ్స్ లో వచ్చినా వస్తాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు పట్టింది మొత్తం రాజ్యాంగం రాయడానికి చెప్పండి? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మీరు వినడం లేదు, జస్ట్ ఇట్లా బొమ్మలా కనిపిస్తున్నారు, కనపడుతున్నారు. చెప్పండి ఇప్పుడు 18 రోజులు వస్తుంది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అయిన తర్వాత 26 నవంబర్ 26 నవంబర్ 1949 రోజు ఇది అడాప్ట్ అండ్ ఇనాక్ట్ చట్టంగా మారింది. మరి నవంబర్లో చట్టంగా మారిన తర్వాత జనవరి, ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మీకు రావాలి, నవంబర్లో ఇది ఆమోదించబడితే జనవరి 26 నుంచి ఎందుకు సార్ ఇంప్లిమెంటేషన్? మీరు ప్రశ్న అడగారు కదా, అడగాలన్నా వద్దా? ప్రశ్నించకపోతే ఎట్లదండి, ప్రశ్నిస్తేనే గుర్తుంది. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాహము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా, నవయుగాల బాట నాదమాట. అర్థమైందా? ప్రశ్నించకపోతే తరగతి గదిలో కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. అర్థం కాకపోతే ప్రతి తరగతి లోపల కూడా ఆ ఉపాధ్యాయుని ప్రశ్నించండి, నాకు ఇది అర్థం కాలేదు సార్ అని. అప్పుడే మీకు బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది, సార్ ఇంట్రెస్ట్గా చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రశ్నించండి. ఎందుకు 26 నవంబర్ నాడు ఆమోదమైంది, 26 జనవరికి వచ్చింది? ఎవరు చెప్పారు? రైట్, టైం వేస్ట్ చేయదు, చాలా దగ్గర ఉన్నాం మనము. ఎందుకైందంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చేసిందంటే 1930 లోపల పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్లేస్ లోపల ఒక అమృత్సర్ దాటిన తర్వాత అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి సంపూర్ణ స్వాతంత్రం అని ప్రకటించింది. ఏమని ప్రకటించింది? టోటల్ ఇండిపెండెన్స్ కావాలి మాకు, బ్రిటిష్
బ్రిటిష్ వాళ్ళారా మాకు మా టోటల్ ఇండిపెండెన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక డిక్లరేషన్ పాస్ చేసింది నెహ్రూ గారి అధ్యక్షత. ఆ టోటల్ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటి? కేవలం వెళ్ళిపోవడమే కాదు, మా రాజ్యాంగాన్ని మేము రాసుకుంటామని దాని అర్థం. కాబట్టి అది ఏ రోజు జరిగింది? 1930 26 జనవరి 26 జనవరి నాడు జరిగింది సంపూర్ణ స్వాతంత్రం ప్రకటన. కాబట్టి 1949 నవంబర్ 26 నాడు ఏదైతే ఆమోదం పొందిందో దీనిని ఏం చేశారంటే ఒక 2 నెలల పాటు పొడిగించి మనం ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో టోటల్ ఇండిపెండెన్స్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి 1930లో దాంతో సింక్రోనైజ్ చేద్దాము, దాంతో కలిపితే దానికి అందం వస్తుందన్న ఉద్దేశంతో నెహ్రూ గారు ప్రతిపాదన చేసి అందరూ అంగీకరించారు. కాబట్టి 1949 26 నవంబర్ నాడు మనం రిపబ్లిక్ డే చేసుకోకుండా 26 జనవరి 1950 నుంచి చేసుకుంటున్నాము. అర్థమైందా? ఇప్పుడు ఎందుకో అర్థమైందా? నేను మళ్ళీ అడగను, రేపు టీచర్స్ అడుగుతారు. చెప్పండి. ఇప్పుడు అన్నిటికంటే నేను మొత్తం చెప్పలేదు, కానీ మీరు జనగణమన ఎంతమందికి వచ్చి చెప్పండి. వెరీ గుడ్. జనగణమన ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, ఇండియా ఇస్ మై కంట్రీ. ఎంతమందికి వచ్చు? అందరికి వచ్చా? ఇప్పుడు పిలిస్తే చెప్తారా? వెరీ గుడ్. పిలిస్తే చెప్తామంటే డౌన్ చేస్తుంది. ఓకే, రైట్. ఇంకొకటి కూడా రావాలి మీకు, ఇట్లాగే నోటికి రావాలి, ఎక్కడ అంటే అక్కడ చెప్పాలి. అదేంటిదంటే ప్రియాంబుల్. ప్రియాంబుల్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి. నేను తెలియదు, ప్రతి పాఠశాలలో హెడ్ మాస్టర్ తోటి అష్యూరెన్స్ తీసుకుంటున్నా, ఒక వారం రోజులన్నా ప్రతి విద్యార్థికి వచ్చేటట్టు చేయండి. నేను బాగా వచ్చిన విద్యార్థికి ఇలాంటి ట్రైన్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు మీ అందరూ కూర్చున్న చోటే అలాగే నిలబడండి, చేతులు ముద్దలు పెట్టండి. ఈ ప్రియాంబుల్ మీతో చెప్పిస్తాను, ఇది బైహార్ట్ చేయండి, మీకు ఎగ్జామ్స్ లో కూడా ఉపయోగము. అనేక ప్రశ్నలకు అది సమాధానం. ఓకే, నిలబడతారా? అమ్మాయిలు We the people of India, అందరూ We the people of India, having solemnly resolved to persecute India into its sovereign, socialist, secular, democratic republic, to secure all its citizens justice, social, economic, political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunities, and promote among them all fraternity, ensuring the dignity of the individual, unity and integrity of the nation. In this Constituent Assembly on 26th November 1949, do hereby adopt, enact, and give ourselves this Constitution. Thank you. Thank you, అందరూ లేదు. విద్యార్థులు కూర్చోవాలి, విద్యార్థులు కూర్చోవాలి, సైలెంట్ కూర్చోండి. సెకండ్ మళ్ళీ ఒకసారి 1 2 3 4 5. సమయం లేనందున ఒక 5 ఆబ్జెక్టివ్స్ ఇందులో మీరు చదివిన ప్రియాంబుల్ ప్రతి ఒక్కరు తయారు చేయండి. తెలుగులో ఉంది, హిందీలో ఉంది,
కూడా ఉంది, రికగ్నైజ్డ్ కాబడిన అన్ని భారతీయ భాషల్లో కూడా ఉంది. దయచేసి ఎవరికి ఇష్టమైన భాషలో వాళ్ళు దీన్ని తయారు చేయండి. ఇది తప్పకుండా జనగణమన ఎంత ముఖ్యమో అంత ముఖ్యం. ఇవాళ రాజ్యాంగంలోనే ఉంది కానీ నేను చెప్పినట్టుగా రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనకు అలవడాలంటే ఖచ్చితంగా ఇందులో ఉన్న అంశాలు తెలుసుకుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి సావరినిటీ అంటే వేరే దేశం యొక్క ప్రమేయం లేకుండా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడము, సోషలిస్ట్ అంటే అన్ని సామాజిక వర్గము ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అందరికీ కూడా సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము చేయడము. అలాగే డెమోక్రసీ అంటే డెమో అంటే ప్రజలు, క్రసీ అంటే రూల్, ప్రజల యొక్క రూల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి అబ్రహాం లింకన్ ఏదైతే చెప్పినాడో ఆ సూత్రం ప్రకారంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే మనకు ఉంటుంది కానీ మొనార్కీ అనేది ఉండదు. అట్లాగే సెక్యులర్ అనేది నిన్న 24th నాడు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, మన రాజ్యానికి స్టేట్ కి మతం ఉండకూడదు, ఉండదు. కానీ ప్రజల యొక్క ఇష్టం అది, ప్రజలు ఏ మతమైనా అవలంబించవచ్చు, వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వ్యక్తిగతమైనటువంటి అంశం మతం, అంతేగాని దాన్ని రాజ్యము స్టేట్ అనేది దాన్ని అడాప్ట్ చేసుకోవద్దు, ఒక మతం యొక్క పక్షవాతం సూచించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కేటగిరికల్గా చెప్పింది. అంటే 10 మార్లు చెప్పింది, మళ్ళా పిటిషన్ వేసినారు, మళ్ళా దాన్ని కొట్టేయడం జరిగింది. కాబట్టి సెక్యులర్ అంటే రాజ్యానికి మతం ఉండదు. రాజ్యానికి మతం ఉండదు. రాజ్యం అంటే ఏంటిది? నాట్ ఓన్లీ గవర్నమెంట్ యొక్క సంస్థ అన్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తే అక్కడ రాష్ట్రపతి అవుతాడు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, అక్కడ ప్రధానమంత్రి అవుతాడు, ఇక్కడ గవర్నర్ అవుతారు, మంత్రులు అవుతారు. కానీ వారసత్వంగా తీసుకోకూడదు అనేది ఈ రిపబ్లిక్. కాబట్టి ఈ 5 ప్రధానమైన అంశాలు, వీటితో పాటుగా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఈ పదాలన్నీ కూడా ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి తీసుకున్నాము. ఇలా అనేక అంశాలు ఇందులో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అట్లాగే సైంటిఫిక్ టెంపర్ ని కోట్ చేసేటటువంటి 51 AHC ఉంది. అంటే ప్రతి ఒక్కరి విద్యార్థి కూడా నాకు నేను చెప్పినట్టుగా ప్రశ్నించే స్వభావం పెంచుకోవాలి, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ఇట్ షుడ్ బి ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, రిఫార్మ్. ఈ 4 పదాలు 51 ఆర్టికల్లో అద్భుతంగా పెట్టడం జరిగింది. ఇది విధులు. మన దేశాన్ని మనము గౌరవించుకోవాలి, మన దేశాన్ని మనము గొప్పగా చెప్పుకోవాలి, ఎక్కడ కూడా కించపరిచే విధంగా చేయకూడదు. జాతీయ జెండాతో సహా ఇవన్నీ కూడా ప్రాథమిక విధులు 51 ఆర్టికల్లో పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు పాఠ్యాంశాల్లో ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ది టీచర్స్ ఆల్సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ టు డెవలప్ అమాంగ్ ది చిల్డ్రన్. కాబట్టి ఇక సమయం కాలాతీతమైంది కాబట్టి ఇంతటితో నేను ముగిస్తూ నెక్స్ట్ కార్యక్రమం, ఎందుకంటే మీకు స్కూల్ వదిలిపెట్టే టైం కూడా వచ్చిన మ్యాజిక్ కూడా చూపిద్దాం అనుకున్నాను. ఓకే, చూస్తారా మ్యాజిక్? మేము పోవని అనడానికి పోవద్దు, లేకపోతే మాయమైపోతారు, మీ ఇష్టం. నేనేం చెప్పాను, మీరు ప్రశ్నించే స్వభావం ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళు శాస్త్రవేత్తలుగా గొప్ప వ్యక్తులుగా మారుతారు. ప్రశ్నించకుండా కేవలం చెప్పి ఎనుకుంటూ పోయారంటే ఎక్కడైనా సరే, వీధిలో కానీ, ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, బయట కానీ, ఎవరు ఏం చెప్తే అది వినుకుంటూ పోయారనుకో మైండ్ డెవలప్ కాదు. ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా తెలుసుకోండి. రూల్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక చెప్తాను. నా దగ్గర మహత్యం ఉంది, చాలా మహిమలు ఉన్నాయి, నేను అగ్ని కూడా హాయిగా చల్లగా ఉంది అంటాను. కాబట్టి చూడండి, ప్రాక్టికల్గా ఉంటుంది. మా మిత్రుడు ముట్టిస్తున్నాడు. ఇది అగ్గి పెట్టే, ఇది అగ్గి ముట్టించిన చూడండి, హార్దిక అనుభవం కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా? ఓకే, చెప్పండి.
ప్లీజ్ కమ్ అబ్బాయిలు ఎస్ విడుదల మీ ఫ్రెండ్ ఇద్దరు అట్టోట్లు రావా ఇంకొకరు అట్టోట్లు ఎస్ ఎస్ వాళ్ళని ఎంత అమ్మాయి అమ్మాయి ఇక్కడ వచ్చి అమ్మాయి రావాలి అమ్మాయి దగ్గర ఎక్కువ ఉంటాయి కోర్టులో వీళ్ళంతా బాలోత్సవానికి వచ్చారు అర్థమవుతుందా అక్కడ నేర్చుకున్నారు వీళ్ళకి అన్నికే అంత ధైర్యం బాలోత్సవానికి వస్తే అన్ని నేర్పిస్తాం ఓకే బాలోత్సవం యొక్క విజయం అని థ్యాంక్ యూ ఇవన్నీ మళ్ళీ ఉంటా తీసుకెళ్తుంది
కర్పూరం మీరు వెలిగించారు, నేను మంత్రం అని చెప్పిన దానికి మీరు కూడా చెప్పకపోతే అదే ప్రసాదం అవుతుంది. అందులో మంత్రం లేదు, తంత్రం లేదు. మన బాడీలో 80% వాటర్ ఉంటుంది. చేతులు వేసుకున్నారు కదా, కాలుతుంది కదా, కాలినప్పుడు ఏం చేసేవాళ్ళు ఇంకొక చేతులకు వేసుకున్నా, ఆ చేతిలో వేడి తగలగానే నేను ఆడుతూ ఉన్నట్టు చేసిన, కానీ యాక్చువల్గా నాకు వేడి తగులుతుంది. ఎమ్మడి ఏం చేసినా మళ్ళీ ఈ చేతిలో వేసుకున్నా, 2 చేతులు వేడెక్కిన తర్వాత ఏం చేశాను, నోట్ తెలిసి నోట్లో వేసుకున్నా. నోట్లో చాలా సేపు ఉంచుకున్నా, మీకేమో అబ్బో అనిపిస్తుంది, కానీ నోట్ చాలా సేఫ్. ఎందుకు? సెలైవా ఉంటుంది లోపల, కాబట్టి అస్సలు వేడి తగలదు. కాబట్టి తర్వాత ఏం చేస్తున్నాను, 2 పెదవులు మూసుకున్నాను, అంటే దానికి ఆక్సిజన్ అందరు. ఆక్సిజన్ అందకపోతే మండలు ఆరిపోతుంది. కానీ చూసేవారికి, ప్రేక్షకులకి సినిమాలు ఇలాంటి చూపించగానే అపోలో మహత్యం జరిగిపోయింది, దానివల్ల ఒక రిజల్ట్ వస్తుంది అని అనుకుంటాం. ఆ రిజల్ట్స్ రావడానికి దీనికి సంబంధం లేదు. ఇట్లా అనేకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. మీరు ఇళ్లలో కూడా ఆపరేషన్ అయితే పప్పు పెట్టరు, గాయం అయితే మీరు ఆటలు ఆడేటప్పుడు గాయం అవుతుంది, పప్పు తినొద్దు అంటారు, కానీ పప్పు తినాలి. పప్పు తింటే ప్రోటీన్స్ తయారవుతాయి. ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే వైట్ బ్లడ్ సెల్స్ ని ఉత్పత్తి చేస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, ఆ గాయం దగ్గర ఉన్నటువంటి క్రిములను చంపేస్తాయి. కాబట్టి గాయం తొందరగా మారుతుంది. పప్పు తింటే ప్రోటీన్ ఉంటాయి కాబట్టి తొందరగా మారుతుంది. అలాగే మటన్లో, చికెన్లో ఎక్స్రే ఎట్లయితే ఉంటుందో వెజిటేరియన్ వాళ్ళకి పప్పు అతి ముఖ్యమైనది. కాబట్టి తక్కువ ధరలో వచ్చేటటువంటి ప్రోటీన్స్ తీసుకోవాలి, కానీ పప్పు తింటే చీము పడుతుంది అనేది ఒక ప్రాచీనమైన మూఢనమ్మకం. దాన్ని కూడా వాదించుకోండి. థ్యాంక్ యూ. నరసింహ గారికి, ప్రమోద్ గారికి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా పిల్లలకు ముఖ్యంగా రాజ్యాంగంపై అవగాహన కల్పించడంతో పాటు సామాజికంగా ఎదుర్కొంటున్నటువంటి మూఢ నమ్మకాల విషయంలో ఒక చిన్న ఏది మనకు ఒక డెమాన్స్ట్రేషన్ కూడా డెమో ఇవ్వడం జరిగింది. నిప్పుతో చెప్తుంటారు కదా మన ముందుకు వచ్చి, నిప్పు కాకపోతే సహజంగా కానీ భయపడతామా లేదా, కానీ సైంటిఫిక్గా చేసినట్లయితే ఎటువంటి హాని జరగదని కర్పూరం ద్వారా చాలా చక్కగా గుర్తించడం జరిగింది. దానికి జరిగింది. అదేవిధంగా బాలోత్సవంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, పాల్గొన్న పిల్లలందరికీ సర్టిఫికేట్స్ తమ చేతుల ద్వారా మీకు ప్రదానం చేయడం కూడా చాలా సంతోషం సార్. ఇంకా మీకు సమయం లేకపోవడంతో మీరు చెప్పాల్సిన విషయాలని చెప్పలేకపోయిందని భావిస్తున్నాను సార్. అయినప్పటికీ రాజ్యాంగంలోని కీలక అంశాలతో పాటు 2 మంచి ప్రశ్నలు కూడా వేయడం జరిగిందా లేదా, ఫలితంగా ఏం తెలిసింది, చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోవట్లేదని. రాజ్యాంగంపై చెప్పాలంటే సార్ చాలా సుదీర్ఘంగా చెప్పాలని వచ్చినట్టున్నాం సార్ సమయం. అయినప్పటికీ ఈ పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది సార్, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ గారు. థ్యాంక్ యూ. రాజ్యోత్సవాలు జరుపుకుంటున్న మా సందర్భాన్ని పురస్కరించుకొని మా పాఠశాల విద్యార్థులందరికీ రాజ్యాంగం గురించి మంచి అవగాహన కలిగించడం జరిగింది. దీనికి మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున